హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శ్రావణి సునీల్ వ్లాగ్స్. ఈరోజు మేము గణపతులను చూడడానికి అయితే బయటకు అయితే వెళ్ళామండి. మాతో పాటు అయితే మీకు కూడా అయితే చూపించాలని అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఇక్కడ గణపతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ మేము ఫస్ట్ ఈ గణపతిని చూడడానికి అయితే వచ్చినాం. ఒక 10 minutes లైన్ అవుతుంది. మనకు ఇట్లా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చూసిల్లా మనకు సీతాకొక చిలుకలతోటి అట్లా చేసిళ్ళు స్టార్టింగ్లో. ఇక్కడైతే ఇట్లా కొంచెం ఎంట్రన్స్లో అయితే మొత్తం బాగా చేసిళ్ళు. ఇదంతా సెటప్ చేసిందే అండి. కాకపోతే ఇదేంటి అంటే మనకు కొంచెం నేచర్ పరంగా అయితే చేసిళ్ళు. అవి ఊడలు అట్లా చెట్ల కొమ్మలు అవన్నీ అయితే సెటప్ చేసినవే. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అయితే ఇంకా చాలా బాగుంది. మనకి ఏంటి అంటే ఒక నేచర్ పరంగా ఇట్లా ఆ థీమ్ అయితే తీసుకున్నారు. చుట్టూ కలర్ లైట్స్ తోటి అవి అట్లా గోడల్లాగా కాకుండా కొండల్లాగా అట్లా మొత్తం సెటప్ చేసినవి అవి. వాటికి పక్కకు కొంచెం మంచిగా కలర్స్ తోటి యానిమల్స్ని అయితే అట్లా సెటప్ చేసిళ్ళు. లోపల మధ్యలో ఒక చెట్టు పెట్టిళ్ళు, అంటే ఒక చెట్టు అది కూడా మొత్తం సెటప్ చేసిందే. మనకు ఆ చెట్టు అంతా మొత్తం పెద్దగా చేసి వాటికి ఇట్లా కాడలు లెక్క అంతా సెటప్ చేసిళ్ళు. మనకు గణపయ్య చూస్తే అంత పెద్దగా హెవీగా కూడా లేదు, చాలా సింపుల్గా ఉంది. బట్ అయినా ఆ డెకరేషన్ చేసిళ్ళు కదా, అదైతే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని మనకు క్యాప్షన్స్ కూడా ఇచ్చిళ్ళు. సేవ్ ద టైగర్, సేవ్ ద ట్రీస్, ఐ మేడ్ మై ఆక్సిజన్, ఇట్లా కొన్ని మంచి క్యాప్షన్స్ కూడా ఇచ్చిళ్ళు. అవి కూడా చాలా బాగున్నాయి. గణపతి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకైతే అసలు ఆ చెట్టు కింద ఊడల కింద అసలు రియల్గా గణపతి అక్కడ వెలిసిందా అన్నట్టు అంత బాగుంది. అసలు అంత బాగా సెటప్ చేసిళ్ళు. అంతా మనకి చుట్టూ లైట్స్ తోటి అక్కడ ఊడలు మర్రి చెట్టు ఊడలు అనగా అట్లా చెట్లతోటి అయితే చాలా బాగా చేసిళ్ళు. ఇక్కడ గణపతి అయితే దర్శనం అయితే చేసుకున్నామండి మేము. ఇక మనకు అక్కడ పక్కకైతే అట్లా జంతువులకైతే వాటికి అట్లా లైట్స్ అయితే పెట్టడం వల్ల అవి కూడా అయితే చాలా బాగా కనబడుతున్నాయి చీకట్లో. ఆ ఊడలు కూడా అసలు నిజమైన ఊడలు లెక్కనైతే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మేము ఇంకో గణపతి చూడడానికి వచ్చినామండి, లాల్బాగ్ చా రాజా. మనకు లాల్బాగ్ చా రాజా అనగానే ముంబై అయితే గుర్తొస్తుంది, ఎందుకంటే ముంబైలో మనకు ఫేమస్ కదా లాల్బాగ్ చా రాజా. అక్కడికైతే వెళ్ళి చూడకుండా ఇక్కడ సూరత్లో కూడా అదే విధంగా 2-3 years నుంచి అయితే సేమ్ అదే విధంగా అయితే పెడుతున్నారు. అందుకే ఇప్పుడైతే ఈ గణపతిని అయితే చూడడానికి అయితే వచ్చినాం. మనకు ముంబైలో అయితే అక్కడ గణపతి ఫేమస్, అక్కడ పబ్లిక్ కూడా చాలానే ఉంటారు కదా. ఇక సేమ్ ఇక్కడ సూరత్లో కూడా అదే విధంగా అయితే పెడుతున్నారు కాబట్టి మేమైతే ఇక్కడికైతే వచ్చినాం ఈ గణపతిని దర్శనం చేసుకోవడానికి. మనకు అసలు పబ్లిక్ కొంచెమే ఉన్నారు, అంత హెవీగా కూడా లేరు. మంచిగా గణపతి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే ఇస్తున్నారు. అక్కడ కొంచెం బొట్టు కూడా అయితే ఉంటాం, పిల్లలకు అయితే నేను కూడా అయితే పెట్టుకున్నా. మనకు మండపం కూడా చాలా పెద్దగా ఉంది, డెకరేషన్ కూడా చాలా బాగా అయితే చేసిళ్ళు. మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఇక్కడ గణపతులు ఏ విధంగా డెకరేషన్ చేస్తారు, గణపతులు అసలు చాలా హైట్ ఉంటే అవన్నీ అయితే మీకైతే వీడియోలో అయితే అర్థమవుతుంది.
ఈ గణపతిని చూడడానికి అయితే మాకు 25 మినిట్స్ అట్లా లైన్లో అయితే టైం పట్టిందండి. మనకు బయటనే ఈ విధంగా అయితే ఇంత బాగా సెట్ చేసిళ్ళు. మనకు లోపల వేసింది ఏది బయటికి కనిపించకుండా అట్లా తెర మీద చెట్టు మీద రాధాకృష్ణుని కూర్చున్నట్టు అట్లా సెట్ చేసిళ్ళు. లోపల వేసింది ఏ మాత్రం కూడా బయటికైతే మనకు కనిపించకుండా ఫైనల్లీ మా లైన్ అయితే వచ్చింది. లైన్ రావడానికి 25 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. మనకి ఇక్కడ లోపల ఏంటంటే మొత్తం కృష్ణయ్య థీమ్ అయితే తీసుకున్నారు. ఆ కృష్ణుని పరంగా మనకు కొన్ని కృష్ణుని జననం, కృష్ణ పరమాత్మ యొక్క బాల్యం, ఆ రాధాకృష్ణులు అట్లా కొన్ని అయితే ఈ విధంగా అయితే సెట్ చేసిల్లండి. అక్కడ ఆవు, దూడ, కొన్ని ఇట్లా చెట్లు, మనకు రాధాకృష్ణుడు అట్లా అయితే ఈ విధంగా అయితే కొన్ని మంచిగా సెట్ చేసిల్లు. అవి లోపల చూస్తే అయితే లోపల చాలా బాగుంది. పైన ఇట్లా మేఘాలు కూడా అయితే ఆ విధంగా అయితే సెట్ చేసిళ్ళు. మనకి ఇక్కడ ఏంటి అంటే గుజరాత్లో తెలుసు కదా, ద్వారకా ఉంది కాబట్టి గుజరాత్లో కృష్ణుని ఎక్కువగా పూజిస్తారు. కృష్ణాష్టమి కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ కృష్ణుని అయితే చాలా బాగా పూజిస్తారు. ఇక్కడ చూసిల్లా మనకు ఏంటి అంటే కృష్ణ పరమాత్ముని జననం ఏ విధంగా జరిగిందన్నది మనకైతే అక్కడ ఆ విధంగా అయితే సెట్ చేసి చూపిస్తున్నారు. ఇక్కడ బకాసురుడు అని అట్లా కొన్ని మనకు సెటప్ చేసి వాటి కింద అయితే రాసి ఉంది. చూడని వాళ్ళకంటే తెలియని వాళ్ళకు కూడా అవి కింద చూస్తే అర్థమవుతుంది కృష్ణ జన్మ అని. అట్లా కొన్ని అయితే రాసి అయితే ఉంది. ఆ విధంగా అయితే మనకు చదువుకొని కూడా అర్థమవుతుంది తెలియని వాళ్ళకి ఏంటి అన్నది. ఇవన్నీ ఇట్లా రెడీ చేయడానికి వాళ్ళకి అసలు ఎంత టైం పట్టిందో కదా, ఎన్ని రోజులు టైం పట్టిందో. ఇక్కడ మనకైతే ఆ కన్నయ్య వెన్న దొంగిలించడం ఇవన్నీ అయితే ఇట్లా మొత్తం సెట్ చేసిళ్ళు. పక్కకైతే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం ఇవన్నీ చేయడానికి అసలు ఎంత టైం కూడా పట్టిందో. మాకు 25 మినిట్స్ టైం పట్టింది కదా లైన్. అసలు లోపలికి వచ్చి చూడడం అయితే చాలా బాగా అనిపించింది. అంత టైం పట్టింది లైన్ కట్టడానికి కూడా, అదంతా అయితే మర్చిపోయినాం లోపలికి రాగానే. అదేవిధంగా ఇక్కడ మహాభారతం రథం కూడా అక్కడైతే మనకైతే అట్లా సెటప్ చేసిళ్ళు. ఫైనల్లీ గణపతిని అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే దర్శించుకున్నామండి. మనం గణపతి ఇక్కడ దర్శనం చేసుకొని ఇట్లనే అయితే బయటకైతే వెళ్ళాలి. పైకైతే ఎవరినైతే ఎక్కనివ్వలేదు. ఇక మా పాప వెళ్తా అంటే అక్కడ ఉన్న వాళ్ళు అయితే పంపించిళ్ళు. మేమైతే అందరం గణపతిని అయితే దర్శనం చేసుకొని ఇక బయటకైతే వెళ్ళినాం. తర్వాత అయితే ఇంకా వేరే గణపతులను చూడడానికి అయితే ఇంకా వెళ్తున్నాం. ఇక్కడ ఈ గణపతి యూసిల్లా అండి. మనకు అయ్యప్ప స్వామి ఏమో భూమి చుట్టూ తిరుగుతుంటే గణపతి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నట్టు చాలా బాగుంది కదా. మనకు గణపతులు ఎన్ని రకాలుగా ఎన్ని దేవుళ్ళ రూపంలో దర్శనం ఇచ్చినా ఆ గణపతి మాత్రం మనకు దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఏ రూపంలో ఉన్న గణపతి మాత్రం మనకు కనిపిస్తూనే ఉంటాడు. చాలా రకాల గణపతులు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఇంకొక గణపతి వచ్చేసి అది చూసిల్లా అటు పార్వతమ్మ చెయ్యి ఇటు శివయ్య చెయ్యి మధ్యలో గణపతి అయితే ఉయ్యల ఊగుతున్నట్టయితే మనకు ఆ విధంగా అయితే ఆ గణపతి దర్శనం ఇస్తుండు. ఈ గణపతి కూడా అయితే చాలా బాగుంది. ఇట్లా మేము చూసిన కొన్ని గణపతులు అయితే మీకు కూడా షేర్ చేయాలనేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను.
ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇందులో ఏ గణపతి ఎక్కువ బాగా అనిపించింది, ఎక్కువ బాగా నచ్చిందో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. నా వీడియో ఇంతవరకు అయితే చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. అంతవరకు అయితే బాయ్ బాయ్ అండి.